తాడేపల్లిలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆ పైన రాష్ట్ర స్థాయి అధికారులు ఉన్నారు. ఎవరికో ఒకరికి చెప్తే వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేసి అవసరమైతే ప్రియాథరైజేషన్ ఇస్తారు. ఇప్పించే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్రం. ఈ ప్రైవేట్ కంపెనీలతో పడలేకనే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మోడల్లోకి తీసుకొచ్చారు. తిరిగి మీరు మళ్ళీ ఆ ప్రైవేట్కే వెళ్తామంటే ఎటుపోతుంది ఈ రాష్ట్రం? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో విమర్శిస్తారా? ప్రైవేట్ సీట్లు అమ్మేస్తున్నారు అని చెప్పి ఎక్కడ పడితే గొడవ చేస్తారా? మీరు అధికారంలోకి వస్తే మొత్తం మెడికల్ కాలేజీలో ప్రైవేటైజ్ చేస్తారా? ఏం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎందుకు మీరు మాట్లాడరు? మీరు చాలా సందర్భాల్లో తెలుసో తెలియకో లేకపోతే కావాలని మాట్లాడుతున్నారు, కానీ కొన్ని వాస్తవాలు మాట్లాడుతున్నారు. దీన్ని కూడా మీరు అలాగే మాట్లాడండి. చంద్రబాబు గారు ప్రైవేటైజ్ చేయడానికి నేను ఒప్పుకోను అన్నటువంటి విషయాన్ని మీరు స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు. ఎందుకు మీరు తప్పించుకొని తిరుగుతున్నారు? మీరు అన్నారు కదా ఆ రోజు, నేను గ్యారంటీ అని. చంద్రబాబు గారు ఇచ్చే ప్రతి హామీకి నేను గ్యారంటీ అని మీరు ఆ రోజు చెప్పారు. ఎందుకు ఈరోజు ఆ బాధ్యత తీసుకోవడం లేదు? తప్పించుకోవడానిక? దిస్ ఈజ్ రిడిక్యులస్. ఇది ప్రజల్ని పూర్తిగా మోసం చేయడం కింద నేనైతే భావిస్తాను. అసలు చంద్రబాబు గారు మెడికల్ కాలేజీలు కాదండి, అసలు ఎంత అన్యాయం అంటే రాష్ట్ర ప్రజలు దీన్ని గమనిస్తున్నారో లేదో నాకు తెలియట్లా. ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు గమనిస్తున్నారో లేదో నాకు తెలియటంలా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకున్న యువత ఉద్యోగులు గమనిస్తున్నారో లేదో అసలు నాకు అర్థం కావడంలా. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత రోడ్లు ప్రైవేటైజేషన్ అన్నారు. రూరల్ రోడ్లు ఎక్కడైనా మనం టోల్ ప్లాజాలు విన్నామా? మనం దేశంలో ఎక్కడైనా ఉన్నదా? దేశంలో హైవేల మీద టోల్ ప్లాజాల వరకు లిమిట్ అయింది. ఈయనేమో ఇదొక కొత్తది అనమాట. ఇదొక కొత్త ఆలోచన అట. సంపద దృష్టిలో భాగంగా ఇదొక కొత్త ఆలోచన అట. రూరల్ రోడ్లకేమో టోల్ ప్లాజాలు వేస్తారట. కార్పొరేషన్ రోడ్లు ఏమో ఏకంగా పీపీపీ మోడల్లో నిర్వహిస్తారట. కార్పొరేషన్లో కొన్ని సెలెక్టివ్ రోడ్లు. ఏంటిది? జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తున్నటువంటి పోర్టులు హార్బర్లు కూడా ప్రైవేటైజ్ చేస్తారట. జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తున్నటువంటి పోర్టులు హార్బర్లు ప్రైవేటైజ్ చేస్తారట. చంద్రబాబు గారి హయాంలో ఒక్క పోర్టు కట్టారండి. చంద్రబాబు గారి హయాంలో ఒక్కటంటే ఒక్క పోర్టు. మీకు ఒక చిన్న క్లిప్పింగ్ చూపిస్తాను. నిన్న కాదు, ఈరోజు రాసినటువంటి ఈనాడు క్లిప్పింగ్. పోర్టులకు అనుసంధానంగా 8 పారిశ్రామిక నగరాలు. ఈ క్లిప్పింగ్ ఉన్నదా? ఈరోజు ఈనాడు పేపర్లోనే మెయిన్ పేజీలో ఉంది. పోర్టులకు అనుసంధానంగా 8 పారిశ్రామిక నగరాలు. ఈనాడులో రాసిందే ఏంటట? 8: విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం, మూలపేట. ఈనాడులో ఫస్ట్ పేజీలో ఉంది ఇది. ఒకసారి ఈనాడు డైరెక్ట్ ఓపెన్ చేయి. విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం, మూలపేట. వీటన్నిటి పరిధిలో 8 పారిశ్రామిక నగరాలు నిర్మిస్తారట. ఇందులో ఏ ఒక్కటైనా చంద్రబాబు హయాంలో నిర్మించినటువంటి పోర్ట్ ఉందా? సింగిల్ పోర్ట్. విశాఖపట్నం పోర్ట్ ఏమైనా చంద్రబాబు గారి హయాంలో నిర్మించిందా? కాకినాడలో ఉన్నటువంటి గేట్వే పోర్ట్ కానీ యాంకరేజ్ పోర్ట్ కానీ చంద్రబాబు గారి హయాంలో నిర్మించినవా? ఈరోజు కాకినాడలో మనం నిర్మిస్తున్నటువంటి ఎస్సీజెడ్ పోర్టు చంద్రబాబు గారికి దానికి ఏమైనా సంబంధం ఉందా? కృష్ణపట్నం పోర్టు చంద్రబాబు గారి హయాంలో నిర్మించిందా? రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే కదా. మచిలీపట్నం పోర్టు చంద్రబాబు గారి హయాంలో ఏమైనా నిర్మించినారా? మన హయాంలోనే కదా నిర్మిస్తున్నాం. రామాయపట్నం పోర్టు ఎవరి హయాంలో అంటే నిర్మించాం. మూలపేట పోర్టు ఎవరి హయాంలో అంటే నిర్మిస్తూ ఉన్నాం మనం. ఇన్ని పోర్టులు మనం నిర్మిస్తే నువ్వు దావోసేలు డబ్బు కొట్టుకుంటావు. మా రాష్ట్రంలో ఇన్ని పోర్టులు ఉన్నాయి, అన్ని పోర్టులు ఉన్నాయి, పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ కావాలా, పోర్ట్ లెడ్
ఇండస్ట్రియల్ కారిడార్స్ కావాలా, పోర్ట్-లెడ్ ఎస్సీజెడ్స్ కావాలా, ఓ పెట్రోకెమికల్ కారిడార్ అభివృద్ధి చెందాలంటే అక్కడ పోర్ట్ ఉండాలని చెప్పి డప్పు కొట్టుకొని తిరుగుతాం. మరి నీ హయాంలో నీ 14.5 ఏళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్క పోర్ట్ కానీ ఒక హార్బర్ కానీ ఎయిదర్ ఫౌండేషన్ ఆర్ ఇనాగ్రేషన్ శంకుస్థాపన కానీ ప్రారంభం కానీ మీరు చేశారా? మీరు వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో పోర్టుల గురించి డప్పు కొడతారు. ఇవన్నీ ఎవరి హయాంలో నిర్మించి పోర్టులు హార్బర్లు ఏమో ప్రైవేటైజ్ చేస్తారా? ఇప్పుడేమో మెడికల్ కాలేజీలు పీపీపీ మోడ్లోకి ఇచ్చేస్తారా, ప్రైవేట్కి ఇచ్చేస్తారా? ఏంటి అన్యాయం? మొన్న మాట్లాడారండి చంద్రబాబు గారు, ఇది ఇంకా దారుణం. ఇది గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు నా డ్రీము, నా కళ. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రపోజల్స్ రూపొందించి డిపిఆర్లు తయారు చేసినటువంటివి మనమే ఇచ్చాం. అప్పుడు వ్యాప్కోస్కి డిపిఆర్ తయారు చేయండి, దాన్ని ఎలాగన్నా టేకప్ చేద్దామని. ఇప్పుడు వచ్చేదేదో ఆయన సొంత ఆలోచనలాగా మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నాడు, ఈ గోదావరి బనకచెర్ల ఇంటర్లింకింగ్ ప్రాజెక్టును కూడా పీపీపీ మోడ్లో నిర్మాణము నిర్వహణకి ఇచ్చేస్తాడట. ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎక్కడైనా నిర్వహణ ప్రైవేట్కి ఇవ్వడం అనేది దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా ఉందా? అసలు ఇది నాకు చెప్పాలి. ఇది గొప్ప ఆలోచన, ఇది గొప్ప విజన్ అని మళ్ళీ చంద్రబాబు గారు డప్పు కొడతారు. ఏంటిది? మీరేం ఉంచుతున్నారు నాకు అర్థమవదు. మీరు వచ్చి ఏపీ స్టేట్ ఆయిల్ ఫెడ్